మొదటి నుంచి చదువుకుందాం. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గుర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముకు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవము అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందు వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యము యుక్త కాలముల యందు బయలుపరిచింది. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానము నీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి యేసయ్య, నీ నామమునకు వేలాది స్తుతులు దేవా. చేరిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి దేవా. పరిశుద్ధుడా, చదవబడిన వాక్యమున వివరించుటకు నా శక్తి చాలని వాడునన్నా ఈ దీన దాసులైనా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. పరిశుద్ధుడా, చేరిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పచెప్తూ ఉండగా మాకు అవసరమైన మాటలు, మా జీవితాలను సరిచేసుకోగల మాటలు నీవే అందించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మనం ఈ తీతు పత్రికని మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ పత్రిక ఎవరు రాశారు అంటే పౌలు రాశాడు. ఈ పత్రిక ఎవరు రాశారు? అపోస్తుడైన పౌలు రాశాడు. ఎవరికి రాశాడు అంటే తీతుకు రాశాడు అన్నమాట. అయితే మనం గమనించినట్లయితే పోయిన వారం ఏం చెప్పుకున్నామని అంటే నిరీక్షణ, మన భక్తికి ఆధారమైనటువంటి ఏముందంటే ఆధారము నిరీక్షణ ఉంది. ఏముంది? నిరీక్షణ ఉంది అన్నమాట. అంటే యేసయ్య వస్తాడని, వచ్చి ఆయనతో పాటు మనల్ని తీసుకువెళతాడని నిరీక్షణ మనకు ఉన్నది అన్నమాట. యేసయ్య రాబోతున్నాడు, వస్తానన్న యేసయ్య రాకమానుడు, తెస్తానన్న బహుమానం తేకమానుడు. మరి దేవుని వాక్యంలో మనం ఇప్పుడే చదువుకున్నాం. మరి గమనించినట్లయితే నిత్య జీవమును గురించిన నిరీక్షణతో కూడిన భక్తి ఆధారము సత్య విషయమైన అనుభవ జ్ఞానము. ఏమంటున్నాడు ఈరోజు? సత్య విషయమైన అనుభవ జ్ఞానం. దేని విషయం? సత్య విషయము అంటే సత్యాన్ని గురించి ఒక అనుభవం ఉంటుంది. ఇప్పుడు మనం బెల్లం తిన్నాం. బెల్లం తిన్నప్పుడు ఎలా ఉంటుంది? తీయగా, అదొక అనుభూతి అన్నమాట. లేక తేనె తిన్నాం. తేనె తిన్నప్పుడు ఎలా ఉంటుంది? అదొక అనుభూతి అన్నమాట, మధురంగా ఉంటుంది అన్నమాట. చూడండి, మరి సత్య విషయమైన అనుభవ జ్ఞానం అంటే సత్యాన్ని మనం అనుభవిస్తే ఏంటంటే అది తెలుస్తుంది అన్నమాట. సత్యం అంటే ఏంటో మనకు తెలుస్తుంది అన్నమాట. సత్య
ఏమంటున్నాడో చూడండి. ఇక్కడ సత్య విషయమైన అనుభవ జ్ఞానము అన్నమాట. అంటే సత్యంగా ఉంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది అన్నమాట. ఆలోచన చేయండి, సత్యం అంటే ఏంటి అసలు? యథార్థముగా మాట్లాడటం అన్నమాట. అంటే సత్యంగా ఉండటం అన్నమాట. మనం ఎలా ఉండాలి? సత్యంగా ఉండాలి. యెహోవా ఉత్తముడని రుచి చూస్తే మన ప్రవర్తన మారిపోతుంది. మన దుష్టత్వం నుండి విడిచివేస్తాము. అంటే ఆ టేస్ట్, ఆ అనుభవం, ఆ జ్ఞానం మనకు వస్తుంది అన్నమాట. అలాగే సత్య విషయమైన అనుభవ జ్ఞానం. ఏ విషయము? సత్య విషయమైన అనుభవ జ్ఞానం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అంటే దేవునికి మనం ఆలోచన చేస్తే చూడండి, యేసయ్య ఉన్న తర్వాత ఆయన తిరిగి వెళుతున్నటువంటి సమయంలో మరి ఆయన ఏం చెప్పాడు అంటే, అసలు ఈ లోకంలో ఉండగానే ఏం చెప్పాడు అంటే, నేనే మార్గం, నేనే సత్యము, జీవమునై ఉన్నానని చెప్పాడు. అంటే సత్యం అంటే మరి ఏదో కాదు అన్నమాట, యేసయ్యే. ఏంటి? యేసయ్యే అన్నమాట. ఆలోచన చేయండి. మరి ఇంకొక విషయం మనం గమనిస్తే, సత్యం అంటే యేసయ్య. అంత మాత్రమే కాదు, మరి యేసయ్య ఈ లోకం నుంచి విడిచి మరి ఆయన వెళుతున్నప్పుడు మనకు ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. ఆయన ఎవరు? చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త, నేను తండ్రిని వేడుకొందును, నేను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియు ఆత్మను మీకు అనుగ్రహించును అన్నమాట. చూడండి, మనకి దేవుడే, మరి ఆయనే దేవుడే ఉన్నాడు. ఆయనే మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. సత్య స్వరూపియు ఆత్మను మనకు అనుగ్రహిస్తున్నాడు. అంటే మన జీవితంలో ఏముండాలి అంటే సత్యం ఉండాలి అన్నమాట, యథార్థత ఉండాలి అన్నమాట. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, చూడండి, సత్య స్వరూపిని మనకు అనుగ్రహించును. అలాగైతే చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చును. అంటే మనకి ఆదరణకర్తగా ఎవరిని పంపాడు? సత్య స్వరూపిని పంపాడు. సత్యానికి రూపాన్ని పంపాడు, సత్యానికి ఆకారాన్ని పంపాడు. ఎవరైనా ఆయనే యేసయ్య అన్నమాట. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం అన్నమాట. నేను ఆత్మయుడాను కనుక ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆయన సత్య స్వరూపి అన్నమాట. మరి ఆలోచన చేయండి, మనం ఇంకా గమనించినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం గమనిద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం ఏమంటున్నాడు? 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా
సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆ యేసయ్య మనలోకి వస్తే మనం ఏమవుతామంట? సత్య స్వరూపి ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు సర్వ సత్యములోనికి నడిపించబడతాం అన్నమాట. ఎక్కడికి నడిపించబడతాం? మన మాట సత్యంగా ఉంటాం, మన నడత సత్యంగా ఉంటాం, మన ప్రవర్తన సత్యం, మనమంటేనే నిజం. ఆలోచన చేయాలి ప్రియ దేవుని బిడ్డ, సత్యము అన్నమాట. చూడండి, కీర్తనలో 51:6 ఏమంటాడు అంటే, మరి ఆయన సత్యమును కోరుచూ ఉన్నాడు అన్న. తన అంతర్గతములో, తన అంతరంగములో ఏం కోరుతున్నాడు అంటే సత్యాన్ని కోరుతూ ఉన్నాడు అన్నమాట. సత్యాన్ని కోరుతూ ఉన్నాడు అన్నమాట. ఈ సత్యం ఎక్కడ ఉంది? ఈ సత్యం ఎక్కడి నుండి వస్తుంది అంటే, మరి కీర్తనలోనే చూస్తాం 85:11 సత్యం అనేది భూమిలో మరుచును అని ఉంటుంది. అంటే మట్టిలో నుండే వస్తుంది సత్యం. రేపు యేసయ్య ఆ న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమైనప్పుడు మన మీద సత్యం పలుకుతుంది. ఏంటిది? భూమి. దేవుని బిడ్డ, ఆలోచన చేయి. నువ్వు ఏం చేసావో, ఎలా ప్రవర్తించావో, ఏ విధంగా ఉన్నావో, మరి ఎవరు సాక్ష్యం చెప్పబోతున్నారంటే ఈ భూమియే సాక్ష్యం. అయితే చూడండి, సత్యము ఎక్కడి వరకు విస్తరించింది అని చూస్తే, సత్యం అంట మేఘములంత ఎత్తుకు విస్తరించి ఉంది అన్నమాట. ఆలోచన చేయి. సత్యం ఎంతవరకు విస్తరించింది అంటే మేఘములంతా వరకు ఎత్తుకు విస్తరించి ఉంది అట. ప్రియ దేవుని బిడ్డ, మరి నువ్వు ఆలోచన చేయి. దేవునిలో ఉన్న నువ్వు నేను ఎలా ప్రవర్తించాలంటే సత్యముగా ప్రవర్తించాలి, యథార్థముగా ప్రవర్తించాలి అన్నమాట. ఎలా ప్రవర్తించాలి? యథార్థంగా ప్రవర్తించాలి. అంతేగాని నన్ను ఎవరు చూడలేదే, నన్ను ఎవరు కనబడలే, నన్ను ఎవరు చూసేదే అని నీ నోటికి వచ్చినట్టు అబద్ధపు మాటలు మాట్లాడకూడదు అన్నమాట. అబద్ధపు మాటలు మాట్లాడాలి, సత్యంగా ఉండాలి. ఆలోచన చేయండి, ఈ సత్యం అంటే ఏంటి అని మనం గమనిస్తే 111:7 చూడండి, ఆయన కార్యములు ఏమై ఉన్నాయి? సత్యములై ఉన్నాయి అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, ఆయన కార్యములు నువ్వొకరు నేనొకరు ఏమై ఉన్నామంటే ఆయన కార్యమై ఉన్నాం. ఆయన చేతి కార్యాలు, ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఏమై ఉన్నాయి? ఏమైనవి? దేంతో చేసినవి? చేతి కార్యాలు. ఏ కార్యాలు? చేతి కార్యాలు. నిజంగా చేతితో చేసింది సృష్టిలో ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు? మనమే. సృష్టిలో ఎవరన్నా దేవుని చేతితో చేయబడిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది ఎవరు? మనమే అన్నమాట. అయితే ఆ మనం ఎలా ఉండాలి? సత్యమైనవిగా, న్యాయమైనవిగా ఉండాలి. ఉంటున్నామా? సత్యమైనవిగా, న్యాయమైనవిగా మన జీవితం ఉన్నదా? మన ప్రవర్తన ఉన్నదా? ఆలోచన చేయాలి. ఎన్ని సార్ల అసత్యం పలుకుతూ ఉన్నాం, ఎన్ని చోట్ల అసత్యం ఆడుతూ ఉన్నాం. చూడండి, ఇర్మియా చెబుతున్నాడు 9వ అధ్యాయం 5వ వచనం ఏమంటున్నాడు అంటే, చదవండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. సత్యము పలుకుగా ప్రతివాడును పొరుగు వానిని వంచును,
అబద్ధములాడుట తన నాలుకకు అభ్యాసము చేసి ఉన్నారు. ఆ ఎదుటి వారిని తప్పు పట్టవాలని ప్రయాసపడుతున్నారు అన్నమాట. చూడండి, మనం గాని గమనించినట్లయితే ఎట్లా ఉంది అంటే, సత్యము పలకక ఎవరు కూడా ఏం చేస్తున్నానంట, సత్యము పలకక ప్రతివాడు తన పొరుగు వారిని వంచిస్తున్నాడు. తన పొరుగు వారిని ఏం చేస్తున్నాడు అంటే వంచన చేస్తున్నాడు, అంటే మోసము చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, సత్యము పలకని వాడు మోసం చేస్తాడు. మనం ఏం చేయాలి? ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటి? సత్యమే పలకాలి. ఏం పలకాలి? సత్యమే పలకాలి. కానీ ప్రతివాడు ఏం చేస్తున్నాడు అంటే సత్యము పలకకుండా తన పొరుగు వారిని వంచిస్తూ ఉన్నాడు, వంచన చేస్తూ ఉన్నాడు. చూడండి, వంచన చేస్తూ ఉన్నాడట. అంత మాత్రమే కాదు, చూడండి ఏమన్నాడే అంటే, చూడండి, సత్యము పలకక ప్రతివాడును తన పొరుగు వారిని వంచించు, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేస్తూ ఉన్నాడట. తన నాలుకకు ఏం చేస్తున్నాడట? అభ్యాసం చేస్తున్నాడు. అభ్యాసం అంటే నేర్చుకోడు. ఎక్కడైనా కూడా ప్రతివాడు అలానే ఉన్నాడట. మోసం చేయడం పొరుగు వాడిని, అబద్ధాలు చెప్పడం అన్నమాట. నాలుక అబద్ధంలో ఆడుతుందన్నమాట. మనం చాలాసార్లు చెప్పుకున్నాం పేతురు పత్రికలో, ఎవడైనా మంచి దినాలు చూడగలిగితే మరి తన నాలుకని కాచుకోవాలి. అంతేగాని ప్రతి వారి దగ్గర అబద్ధం ఆడకూడదు. చూడండి, ఇక్కడైతే ప్రతివాడు నాలుకలకు అభ్యాసం చేస్తున్నారు, ఎదుటి వారి తప్పులు పట్టవాలని ప్రయాసపడుతున్నారు. ఎదుటి వారి యొక్క తప్పులు పట్టాలని ప్రయాసపడుతున్న చూడట్లా కష్టపడుతున్నారు అన్నమాట. ఇటు ఎక్కడ దొరుకుతాడు, ఇటు ఎక్కడ తప్పు దొరికింది, ఇది ఎక్కడ 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 అని ప్రయాసపడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, సత్యాన్ని మనం పలకాలి, సత్యాన్ని కలిగి ఉండాలి, సత్యముతో జీవించాలి. సత్యమే మన జీవితం అయి ఉండాలి. అబద్ధం మన జీవితం కాకూడదు, మన ప్రవర్తన అబద్ధం కాకూడదు, మనమే అబద్ధము కాకూడదు అన్నమాట. సత్యాన్నే మనం మాట్లాడాలి. మనం అవునంటే అవును, కాదంటే కాదు అన్నమాట. నాలుక చిన్నదే అన్నమాట, అగ్నిలో చిన్నదే, కానీ అడివంతను ఏం చేసింది? కాల్చి వేస్తుంది. మాట చిన్నదే, కానీ ఏం చేస్తుంది? కుటుంబాలను నాశనం చేస్తుంది. మాట చిన్నదే, నువ్వు మధురముగా మాట్లాడితే కుటుంబాలను నిలుపుతావు. మాట చిన్నదే, నువ్వు కోపంగా మాట్లాడితే, కఠినంగా మాట్లాడితే నీవు నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటావు. మాట చిన్నదే, అయితే మాటలో ఆలోచన చేయాలి. ఒకరు మాట్లాడుతుంటే అబ్బా ఎంత బాగుంటాయి, ఒకరు మాట్లాడుతుంటే గొంతు మీద కత్తి పెట్టినట్టే మాట్లాడుతూ ఉంటారు. నీ మాట ఎలా ఉంటుంది? నీ మాట ఎలా ఉంటుంది? కఠినమైన మాట్లాడుతున్నావా, మాధుర్యంగా మాట్లాడుతున్నావా? ఆలోచన చేయాలి. మన మాట ఎలా ఉండాలంటే సారవంతంగా ఉండాలి, ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయి. ఎందుకని అంటే
మరి మనం సత్యంగా జీవించాలి అంటే ఆలోచన చేయండి. మరి ఎందుకు మనం అబద్ధం ఆడకూడదు, ఎందుకు మరి ఉండకూడదు అయ్యా అంటే చూద్దాం. చూడండి 15వ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 15వ కీర్తన. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించువాడు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. చాలు. యథార్థం, నిజం పలకడం. మరి ఆలోచన చేయండి, యథార్థంగా ఉండాలి అన్నమాట. మన మాట నిజంగా ఉండాలి అన్నమాట. నిజం పలికితే మనం ఎవరి సన్నిధిలో ఉండగలుగుతాం? దేవుని గుడారంలో ఉండగలుగుతాము అన్నమాట. దేవుని గుడారంలో ఉండగలుగుతాం, దేవుని పర్వతము మీద ఉండగలుగుతాం, దేవుని సన్నిధిలో ఉండగలుగుతాం, దేవుని సహవాసంలో ఉండగలుగుతాం, దేవునితో ఉండగలుగుతాం. ఆలోచన చేయండి. ఎందుకు అబద్ధం చెప్పకూడదు అంటే, ఎందుకు నీ పొరుగువాన్ని ఆ తప్పులు వెతకూడదయా అంటే, మనం దేవుని సన్నిధిలో ఉండాలన్నా, దేవుని గుడారంలో ఉండాలన్నా, దేవుని సంఘములో ఉండాలన్నా మనం ఏం చేయాలంట? యథార్థంగా ప్రవర్తించాలి. ఎలా ప్రవర్తించాలి? యథార్థంగా ప్రవర్తించాలి. అంత మాత్రమే కాదు, నిజమే పలకాలి. నిజమే పలకాలి అన్నమాట. చూడండి, నేను చదువుకునే సమయంలో ఒక విషయాన్ని మా సార్ చెప్పాడు అన్నమాట. ఏం చెప్పాడు అంటే, ఒక చిన్న పిల్లోడు ఉండేవాడట. ఆ చిన్న పిల్లోడు మేకలు తోలుకొని మేపుతూ ఉండేవాడట. అయితే వాళ్ళ నాన్నగారు పక్క చేలో పనిచేస్తూ ఉండేవాడట. వాళ్ళు అలా చేస్తూ ఉంటే ఒకరోజు వాళ్ళ నాన్నని ఆట పట్టించాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? ఆట పట్టించాలనుకున్నాడు. వెంటనే మరి ఏం చేయాలని ఆలోచించి వాళ్ళ నాన్నని కేకలేయడం ప్రారంభించాడు. నానా నానా నానా, నా దగ్గర పులి వచ్చింది అని కేకలు వేసాడు అన్నమాట. ఇప్పుడు వాడి దగ్గర పులి వచ్చిందని చెప్పి ఈ తండ్రి ఏం చేశాడంటే పడుతూ లేస్తూ బిడ్డను కాపాడుకోవాలని పరిగెత్తుకుంటా వచ్చాడు. వస్తే పులుందా? లేదండి. పులి లేదు, గిల్లేదు, పోదా పులి లేదు, గిల్లేదు. ఈయన ఇట్లు చెప్పిండు, ఇంత అబద్ధం చెప్పిండని మళ్ళీ వెళ్ళిపోయి ఆయన పని ఏదో పొలంలో చేస్తూ ఉన్నాడు. వీడి కాపలా కాస్తా ఉన్నాడు. మళ్ళీ ఒక గంట దాని తర్వాత మళ్ళీ కేకలేశాడు. మళ్ళీ కేకలేస్తే మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. మళ్ళీ వచ్చి అడిగాడు, ఏరా? మళ్ళీ ఆయన పుల్లేది గిల్లేదని పో అన్నాడు పిల్లోడు. మూడవసారి ఇప్పుడు రానే పులి వచ్చింది నిజంగా. ఇప్పుడు నానా నానా కేకలు వేస్తాడు. ఈయనేమనుకుంటున్నాడు? ఈ పొందుకు అబద్ధాలే చెబుతున్నాడు, ఎందుకు ఏం లేదు అనుకున్నాడు. ఆలోచన కొని వచ్చింది. కాబట్టి మన తండ్రికి ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా కూడా ఏం చేయాలి? నిజమే పలకాలి. మన ప్రవర్తన అంతా యథార్థమైనదిగా ఉండాలి అన్నమాట. ఆలోచన చేయండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎవరమో యథార్థత లేకుండా, మనం ఎవరమో సత్యము లేకుండా, మనం ఎవరమో ఈ ఇతరుల తప్పుని చూస్తూ ఉన్నాము. మనం ఎవరమో మనకు తెలియదు. ఆలోచన చేయండి. ఆ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. సత్యమే మాట్లాడాలి. మనం ఇతరులు తప్పు చూడకూడదు, ఇతరులు ముందు అబద్ధాలు పలకూడదు, ఇతరుల ముందు
నిజమే పలకాలి అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయి. దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. ఆయన యథార్థంగా ఉండాలని చెప్తున్నాడు. చాలా మంది మనం చూస్తూ ఉంటాం, కోర్టుల్లో ఏం చేస్తున్నారు అంటే నిజాన్ని అమ్ముకుంటున్నారు. నిజాన్ని చెప్పకుండా అమ్ముకుంటున్నారు. ధనం కోసమో, సంపద కోసమో, ఆస్తి కోసమో, బంధువుల కోసమో నిజాన్ని ఏం చేస్తున్నారు అంటే అమ్ముకుంటున్నారు అన్నమాట. సామెతలు 23వ అధ్యాయం 23వ వచనంలో సత్యమును అమ్మివేయక. చూడండి, ఏం చేయాలి? కొనుక్కోవాలి. చూద్దాం, చూడండి. ఇరవై 23వ అధ్యాయం 23వ వచనం. సత్యమును అమ్మివేయక దాన్ని ఏం చేయాలంట? కొని ఉంచుకును. జ్ఞానమును ఉపదేశమును కొని ఉంచుకును. దేవుడు మనం ఆలోచన చేయాలి. మనం సత్యాన్ని కొని ఉంచుకోవాలి అన్నమాట. చూడండి, దేవుడు సత్య స్వరూపి అయిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. యథార్థంగా ఉండాలి, సత్యముగా ఉండాలి అని, మనం నిజమే పలకాలని మనతో మాట్లాడుతున్నాడు అన్నమాట. అలాగైతే ఆలోచన చేయి. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మన జీవితం అద్భుతమైన జీవితంగా ఉందా? యథార్థమైన జీవితంగా ఉందా? మరి హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. ఏ రోగం వచ్చింది? మరణకరమైన రోగం వచ్చింది. వెంటనే గోడతోటి తిరిగి నేను సత్యముగా ఏ విధంగా ప్రవర్తించుతునో నువ్వు నీ దృష్టిలో లేదా ప్రభువా అని వేడుకున్నాడు. సత్య ప్రవర్తన కలిగిన హిజ్కియా ప్రార్థించగా ఆ ప్రార్థన దేవునికి వినబడింది. దేవుడు తన యొక్క ఆయుష్కాలం ఏం చేశాడంటే పెంచాడు. తన ఆయుష్కాలమును పెంచాడు అన్నమాట. ఈరోజు ఆలోచన చేయి. మరి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? మరి నీ ఆయుష్కాలం పెంచాలి అనుకుంటున్నాడు దేవుడు. ఎప్పుడు నీవు సత్యము మాట్లాడు. నువ్వు సత్యముగా ఉంటే నీ ఆయుష్కాలం పెంచబడుతుంది అన్నమాట. ఆలోచన చేయండి. ఆయన ఏమంటున్నాడు అంటే సత్యమును అనుసరించాలి అన్నమాట. అమివేయకూడదు అన్నమాట. సత్యం అంటే ఎవరని చెప్పుకున్నాం? యేసయ్య అన్నమాట. సత్యం అంటే ఎవరు? యేసయ్యను మనం ధరించుకోవాలి అన్నమాట. యేసయ్యను కలిగి ఉండాలి అన్నమాట. యేసయ్య లాగా మనం ఏం చేయాలి అంటే జీవించాలి. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయి. మన శత్రువులు కూడా చూడండి, కీర్తనలు 54వ అధ్యాయం 5వ వచనంలో శత్రువులు చేయు కీడు వారి మీదకే రప్పించును. ఏమంటున్నాడు? కీర్తనలు 54:5వ వచనం. నా శత్రువులు చేయు కీడు వారి మీదకే రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపజేయును. చూడండి, ఆలోచన చేయండి. దేవుని యొక్క సత్యాన్ని మనం అనుసరిస్తే మన శత్రువులు మన కీడుతనం చేయాలన్నా, మనకి హాని చేయాలన్నా ఆ హాని వారి మీదకే వెళ్తుంది. మనం మొదటికే గమనిస్తాం. నీచుడైనటువంటి దుర్మార్గుడైనటువంటి హామాను ఏం చేశాడు అంటే మరి మనం చూస్తాము అన్నమాట. ఈ దుష్టుడైన హామాను మొద్దికైకు ఏం చేస్తాడు? ఆని తలబట్టాడు. ఒక ఉరికైని తెచ్చి ఆ ఉరికైకి ఆ మొద్దికైని వేలాడదీయాలనుకున్నాడు. కానీ దేవుడు వారి మీదకే రప్పించాడు. ఆ ఉరికి హామాను ఉరి తీయబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయాలి. మనం సత్యంగా జీవించాలి. సత్యంలోనికి, అనుభవంలోనికి వెళ్ళాలి అన్నమాట. చూడండి, మరి హిజ్కియా రాజు సత్యములోకి వెళ్ళాడు కాబట్టి మరణకరమైనటువంటి రోగం వచ్చిన
తిరిగి ఆయుష్కాలం పెంచబడింది అన్నమాట. ఆలోచన చేయాలి. మనం సత్యంగా జీవిస్తూ ఉన్నామా? సత్యంలో ఉంటూ ఉన్నామా? మనం నిజమే మాట్లాడుతున్నామా? ఆలోచన చేస్తే నిజంగా పలికేవాడే, నిజం పలికేవాడే ఆయన సన్నిధిలో పిలుస్తారు. చూడండి 15వ కీర్తన కంప్లీట్ గా చదువుదాం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు ఏం చేయడు? నాలుకతో కొండెములాడు. అంటే ఒకరి మీద ఒకరే సాక్ష్యం లేక నిందలు మోపడు అన్నమాట. తన చెలికానికి కీడు చేయడు. అంటే తన స్నేహితుడికి ఏం చేయడట? కీడు చేయుడు అన్నమాట. తన పొరుగు వారి మీద నింద మోపడు అన్నమాట. అతడు దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు అన్నమాట. చూడండి, ప్రమాణం చేశాడు నీకు అలా ఇస్తానని. తనకి నష్టం వాడినా కూడా ఆ మాట తప్పేవాడు కాదు అన్నమాట. మాట తప్పడు అన్నమాట. ఆలోచన చేయాలి. మాట తప్పేవాడుగా లేడు అన్నమాట. యథార్థంగానే మరి నెరవేర్చేవాడుగా ఉన్నాడు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుడికై లంచం పుచ్చుకొనుడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కూడా కదల్చబడు. చూడండి, సత్యముగా ఉండేవాడు స్థిరంగా ఉన్నాడు, స్థిరపరచబడతాడు. ఆలోచన చేయండి, మన జీవితాల్లో సత్యంగా ఉంటున్నామా? మనం నిజమే పలుకుతున్నామా? మన ప్రవర్తన అంతా నిజమైందేనా? అసలు మనం నిజమేనా? మనం నిజంగా ఉంటున్నామా? లేక మన జీవితమే అబద్ధమా? మన ప్రవర్తనే అబద్ధమా? ఆలోచన చేయాలి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో అబద్ధం ఆడేవారు రెండవ మరణానికి దారి తీస్తారు. అది నిత్య నరకాగ్ని గుండము, అగ్ని గంధకాలతో మండు గండమై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, పురుగు చావదు, అగ్ని ఆరదు అన్నమాట. యుగాయుగాలు అగ్ని ఆరక అలా మరమరమాడాల్సింది. ఆలోచన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మన ప్రవర్తన సరి చేసుకొని ఆయనలో, ఆయన సత్య అనుభవ జ్ఞానంలోనికి మనం నడిచేవారుగా, ఆయనకు సాక్షులుగా ఉండాలని ప్రభు పేరుగా మనవి చేస్తూ ఉన్నా. దేవుడి వాక్యమును దీవించునుగాక.